మెగా వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్నికల సమయంలో బన్నీ వైసీపీ నేత ఇంటికి వెళ్లడంతో మొదలైన విభేదాలు మరింత ముదురుతున్నాయి. నాగబాబు ట్వీట్, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో బన్నీని అన్ఫాలో చేయడం, దీనిపై మెగా డాటర్ నిహారిక చేసిన కమెంట్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి. దీనికి తోడు జబర్దస్త్ ఫేమ్ కిరా కార్పి బన్నీపై పర్సనల్ అటాక్ చేయడం కూడా అల్లు అభిమానులను రెచ్చగొట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా బన్నీ ఫ్యాన్స్ మెగా అభిమానులకి సోషల్ మీడియాలో సవాల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్, బన్నీ వర్సెస్ రామ్ చరణ్ అంటూ పోస్టులు పెడుతూ ఎవరికి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉందో తేల్చుకుందాం రండి అంటూ ఛాలెంజ్ చేస్తున్నారు. వీటికి మెగా అభిమానులు కూడా అదే రేంజ్ లో రియాక్ట్ అవుతున్నారు. పుష్ప 2 సినిమాను బ్యాన్ చేస్తామని ఏపీలో కలెక్షన్లపై దీని ప్రభావం ఉంటుందంటూ పోస్టులు చేస్తున్నారు. అయితే సినిమాలో సత్తా ఉంటే, కంటెంట్ ఉంటే ఎవరు ఆపాలని చూసినా తగ్గేదేలే అంటూ బన్నీ అభిమానులు అంటున్నారు. దీనికి కౌంటర్ గా మా సత్తాకి భయపడే సినిమాను వాయిదా వేసుకున్నారని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. ఇక పుష్ప 2 పోస్ట్ పోన్ అయ్యి డిసెంబర్కి వెళ్లడంతో బాక్సాఫీస్ దగ్గర మరో మెగా వార్ కూడా చూసే అవకాశం ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న గేమ్ చేంజర్ చిత్రాన్ని డిసెంబర్లో రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు అంటున్నారు. ఒకవేళ గేమ్ చేంజర్ అదే నెలలో రిలీజ్ అయితే మాత్రం అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్స్ వార్ ఈసారి బాక్సాఫీస్ దగ్గర గట్టిగానే జరిగే అవకాశం ఉంది. మరి అప్పుడు ఒక సినిమా హిట్ అయి మరో సినిమా ఫలితం తేడా కొడితే మాత్రం తమ హీరోనే గొప్ప అని ఫ్యాన్స్ ఫైట్ చేసుకునే అవకాశాలున్నాయి. అయితే ఈ మెగా వార్ వలన ఇటు బన్నీ అటు మెగా హీరోలు ఇద్దరికీ నష్టమే అని ఇరు కుటుంబ సభ్యులు కూర్చొని సమస్యని పరిష్కరించుకోవడం మంచిదని కొందరు సినీ పెద్దలు సలహాలిస్తున్నారు. మరి ఈ వివాదం సద్దుమణుగుతుందా, ఇంకా పెద్దదవుతుందా, అసలేం జరుగుతుందనేది చూడాలి.